రైతే రాజు ఛానల్కు స్వాగతం. రైతులకు వీక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేశామండి. ఇకపోతే గత 2 రోజులుగా అక్కడ వర్షాలు మనకు అప్డేట్ ఇచ్చే వ్యాపారస్తులు మనకు ఇవ్వనందువలన ఈ రేట్లు అనేవి అప్డేట్ చేయలేదు. ఇక ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. వైట్ బీన్స్ కిలో 25 నుండి 35 రూపాయలు, పెన్సిల్ బీన్స్ కిలో 40 రూపాయలతో ఉండి 60 రూపాయలు, బెల్ట్ చిక్కుడ కిలో 25 నుండి 35 రూపాయలు, తీగు చిక్కుడ కిలో 25 రూపాయలతో ఉండి 35 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇక పచ్చిమిర్చి కిలో 35 నుండి 40 రూపాయలు, క్యారెట్ కిలో 20 నుండి 22 రూపాయలు, ఊటీ క్యారెట్ లోకల్ క్యారెట్ వచ్చేసి 15 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. బీట్రూట్ కిలో 5 నుండి 10 రూపాయలు, పాల్యం వంకాయ 25 నుండి 35 రూపాయలు, వరి వంకాయ కిలో 10 రూపాయలు, ఉజాల వంకాయ కిలో 15 రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి. బాటల్ బ్రింజాల్ కిలో 25 నుండి 30 రూపాయలు, బెండకాయ 15 నుండి 20 రూపాయలు, సొరకాయ కిలో 7 రూపాయలతో ఉండి 12 రూపాయలు, బీరకాయ కిలో 15 రూపాయలతో ఉండి 20 రూపాయలు, ముల్లంగి కిలో 10 రూపాయలు, పెద్ద కాకరకాయ 20 రూపాయలు, పన్నీర్ కాకరకాయ 22 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. స్వీట్ కార్న్ కిలో 10 నుండి 14 రూపాయలు, గోడు చిక్కుడ కిలో 30 రూపాయలు, స్వీట్ పొటాటో 10 నుండి 18 రూపాయలు, దోసకాయ 5 నుండి 7 రూపాయలు, అలసంద కిలో 20 నుండి 27 రూపాయలు, కందికాయలు కిలో 40 రూపాయలు, అనపకాయలు కిలో 45 రూపాయలు, నూకల్ 10 నుండి 15 రూపాయలు, పొట్లకాయ కిలో 10 నుండి 15 రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి. రెడ్ క్యాబేజు కిలో 5 రూపాయలు, క్యాప్సికమ్ గ్రీన్ క్యాప్సికమ్ 25 నుండి 30 రూపాయలు, రెడ్ క్యాప్సికమ్ 150 రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి. ఇక నాటి ఎర్రగడ్డలు 30 రూపాయలతో ఉండి 50 రూపాయలు, పెద్ద ఎర్రగడ్డలు 32 రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి. వాటర్ మిలాన్ కర్బూజకాయ 5 రూపాయల నుండి 6 రూపాయలు, మస్క్ మిలాన్ 4 రూపాయలతో ఉండి 5 రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి. దొండకాయ కిలో 25 రూపాయలు, చోచో కిలో 10 నుండి 15 రూపాయలు, పచ్చి మామిడి కిలో 20 నుండి 25 రూపాయలు, కందగడ్డ 20 రూపాయలు, అల్లం పాత అల్లం 40 రూపాయలు, కొత్త అల్లం 60 రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి. బజ్జీ మిర్చి కిలో 35 నుండి 45 రూపాయలు, 50 కట్టల నాటి కొత్తిమీర వచ్చేసి 150 రూపాయలు, హైబ్రిడ్ కొత్తిమీర వచ్చేసి 90 రూపాయలతో ఉండి 100 రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి. ఇక పుదీనా విషయానికి వస్తే 50 కట్టల పుదీనా వచ్చేసి 120 రూపాయలతో ఉండి 170 రూపాయల దాకా క్వాలిటీ పట్టి అమ్మడం అయితే జరిగింది. తినే గుమ్మిడికాయ 3 రూపాయలు, బూడిద గుమ్మిడికాయ బస్తా 350 రూపాయల నుండి 400 రూపాయలు, మునక్కాయ కిలో 15 రూపాయలతో ఉండి 25 రూపాయలు, టమాటో లోకల్ టమాటో 8 రూపాయలతో ఉండి 12 రూపాయలు, బెంగళూరు టమాటో 15 రూపాయలతో ఉండి 20 రూపాయల దాకా పలకడం అయితే జరిగాయి. ఇక బంగాళాదుంపల విషయానికి వస్తే ఉర్లగడ్డలు బేబీ ఉర్లగడ్డలు వచ్చేసి 5 నుండి 10 రూపాయలు, పెద్ద ఉర్లగడ్డలు 10 నుండి 20 రూపాయల దాకా పలకడం అయితే జరిగింది. ఇవండి ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరలు. మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మనం పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి. నమస్కారం. ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో రాత్రి 11 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు విక్రయించిన టాప్ కూరగాయల ధరలు మాత్రమే ఈ వీడియోలో తెలుపబడుతున్నాము. ఉదయం 5 గంటల తర్వాత ధరలు స్వల్పంగా మారే అవకాశాలు అయితే ఉంటాయి, రైతులందరూ కూడా గమనించగలరు. అలాగే రైతులు పంపించే కూరగాయల క్వాలిటీ బట్టి, గ్రేడింగ్ బట్టి చెన్నై కోయంబేడు మార్కెట్లో వ్యాపారస్తులు ధర నిర్ధారించబడతాయి. రైతులందరూ కూడా క్వాలిటీ, ప్యాకింగ్, గ్రేడింగ్ అనేది బాగా చేశారు అంటే 1 రూపాయి నుండి 5 రూపాయల ధర ఎక్కువగా అమ్మేకి అవకాశాలు అయితే ఉంటాయి. రైతులందరూ కూడా గ్రేడింగ్ పద్ధతిని పాటించండి. ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. రైతుల సపోర్టు, వ్యాపారస్తుల సపోర్టు ఎంతో అవసరం ఛానల్కి. ఛానల్ రన్ కావాలంటే మీరిచ్చే లైకు, షేరు, సబ్స్క్రైబ్ అనేది చాలా సపోర్టివ్గా ఉంటుంది. నమస్కారం.